హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ దివి. ఇవాళ ఎంతమంది మన లెవెల్స్ వైజ్ ట్రేడ్ చేశారండి కామెంట్స్లో చెప్పండి. లెవెల్స్ యూజ్ అయ్యాయా లేదా, ఏమైనా డౌట్ ఉండిందా అదంతా కామెంట్స్లో చెప్తే నేను ఫర్దర్గా మీకు ఎలా హెల్ప్ఫుల్ అవుతుందో వీడియోస్ అలా చేయడానికి ట్రై చేస్తాను. అండ్ యాజ్ యూజువల్గా మనం అనాలిసిస్ వీడియోలో చెప్పుకున్నట్టే ఇవాళ కూడా ఎగ్జాక్ట్గా అలాగే మూవ్ అయిందండి నిఫ్టీ. ఇక్కడ మనకు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ మార్కెట్ ఓపెనింగ్ ఇవాళ వచ్చేసి అరౌండ్ 744కి ఓపెన్ అయిందండి. ఈ పాయింట్లో ఓపెనింగే మనకి గ్రీన్ క్యాండిల్ వేసింది అండ్ అది మన రెసిస్టెన్స్ లెవెల్ని టచ్ చేసి ఒక 10 పాయింట్స్ అలా బిఫోరే మనకి ఫాల్ వచ్చింది. అండ్ అక్కడ నుండి కంటిన్యూషన్ ఫాల్ వచ్చేసి 2 క్యాండిల్స్లో మనకి సపోర్ట్ 25,720 ఉంది కదా, దాన్ని టచ్ చేసింది. దాన్ని టచ్ చేసి కొంచెం కిందికి ఫాల్ అయ్యి అక్కడ నుండి మళ్ళీ ఒక స్మాల్ ఛానల్లో మూవ్ అయిందండి, రేంజ్ బౌండ్లో ఇలా ఇక్కడ వరకు వెళ్ళి మళ్ళీ ఫాల్ అయింది. సో మనము ఇది ఇక్కడ వరకైనా ఇలా చేసుకోవచ్చు. కొంతమంది అడుగుతున్నారు ఛానల్ ఎలా డ్రా చేసుకోవాలి అని చెప్పేసి, ఇక్కడ చూపిస్తాను చూడండి. తీసేసిన తర్వాత చూపిస్తాను. జస్ట్ మనకి ఒక గ్రూప్ ఆఫ్ క్యాండిల్స్ కనిపిస్తాయి కదా, ఇక్కడ మన టూల్ బార్లో యాక్చువల్గా ఇలా ఉండదు, జస్ట్ ఇలా ఉంటుంది. ట్రెండ్ లైన్ ఇవన్నీ ఉంటుంది కదా, ఇందులో కిందికి వస్తే ప్యారలల్ ఛానల్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఏదైతే ఫస్ట్ క్యాండిల్ హై ఉంటుందో, మనకు గ్రూప్ ఆఫ్ క్యాండిల్స్ ఉంటాయి కదా, ఆ ఫస్ట్ క్యాండిల్ హై టు మీకు ఎన్ని క్యాండిల్స్ అదే లెవెల్లో కనిపిస్తాయి అక్కడ వరకు హోల్డ్ చేసి నెక్స్ట్ ఇలా కిందికి డ్రాగ్ చేసి మనకి నెక్స్ట్ లైన్ కిందికి వస్తుందండి. అప్పుడు బాటమ్ ఆఫ్ ద క్యాండిల్ దగ్గర క్లిక్ చేసి వదిలేసేయాలి. దాని తర్వాత మనకి ఎక్కడి వరకు అయితే క్యాండిల్ కనిపిస్తుందో అంటే ప్రాపర్గా సెట్టింగ్ వచ్చేసి ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇలా ఆల్ బాటమ్స్ అండ్ ఆల్ టాప్ ఆఫ్ ద క్యాండిల్స్ మనం మార్క్ చేసుకోవాలి. ఏదైనా ఒకటి అలా మిస్ అయితే పర్లేదు, అది బ్రేక్అవుట్ అవ్వడానికి ట్రై చేసింది అన్నట్టు మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఇది లైవ్ ట్రేడింగే అండి, ఆల్రెడీ మార్కెట్ కూడా రన్ అవుతుంది ఇంకా. సో ఇక్కడ ట్రేడ్ ఎలా తీసుకోవచ్చు అనే కాన్సెప్ట్ నేను ఒకటి చెప్దామని వీడియో చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ పిన్ బార్ క్యాండిల్ లాగా హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ లాగా ఫామ్ అయింది కదా, సో కంటిన్యూషన్ అయితే ఫాల్ వస్తుంది. ఇక్కడ చూస్తే మనకి హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ పడింది, నెక్స్ట్ బేరిష్ ఎంగల్ఫింగ్, నెక్స్ట్ ఇక్కడ ఇండెసిషన్ క్యాండిల్, నెక్స్ట్ బేరిష్ ఎంగల్ఫింగ్. సో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇది అయితే బ్రేక్అవుట్ అవ్వచ్చు. ఎప్పుడు ఇది ఈ క్యాండిల్స్ ఒకవేళ సపోర్ట్ దగ్గర ఉంటే రివర్స్ అవుతాయండి, బులిష్లో ఉంటుంది. బట్ ఇది రెసిస్టెన్స్ దగ్గర ఉంది కాబట్టి, అంటే టాప్ ఆఫ్ ద క్యాండిల్ కాబట్టి మనకి బేరిష్ ఎంగల్ఫింగ్ లాగా తీసుకుంటాం. దాని తర్వాత ఇది రెసిస్టెన్స్, ఇది సపోర్ట్. సో ఇది రెసిస్టెన్స్ టు సపోర్ట్ ట్రేడ్ అవుతుంది, ఇక్కడ వరకు హోల్డ్ చేయొచ్చు. ఇది స్పాట్ చార్ట్లో రివ్యూ. సో ప్రీమియం చార్ట్లో ఎలా వర్క్ అవుతుంది నేను చూపిస్తానండి. అట్ ప్రజెంట్ నేను వేరే బ్రోకర్లో ఇదే స్ట్రైక్ ప్రైస్లో ట్రేడ్ తీసుకొని పెట్టుకున్నాను, జస్ట్ మీకు షో చేద్దామని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి, సేమ్ ఇంకా నా ట్రేడ్ రన్ అవుతుంది, స్టాప్ లాస్ ఏం హిట్ అవ్వలేదు. అయితే మన ఎంట్రీ పాయింట్ వచ్చేసి అరౌండ్ ఇక్కడ అండి 11 o'clock క్యాండిల్ తర్వాత నేను ఇక్కడ వేసుకున్నాను. 11:03 క్యాండిల్లో నేను ఎంట్రీ తీసుకున్నాను. సో మనకు స్పాట్ చార్ట్లో చూడండి 11 o'clock ఇదైంది. తర్వాత ఇక్కడ నుండి నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ ఇక్కడ వరకు వచ్చింది, నెక్స్ట్ ఇక్కడ వరకు వచ్చింది, థర్డ్ వన్ మిడిల్లోకి వచ్చింది. సో ఇది ఫస్ట్, ఇది థర్డ్ కదా, సెకండ్ వచ్చేసి కింది వరకు వచ్చింది. సో ఫస్ట్ థర్డ్ సిమిలర్గా ఉన్నప్పుడు నెక్స్ట్ సెకండ్ అండ్ ఫోర్త్ సిమిలర్గానే ఉంటుందని నేను కొంచెం రిస్క్ చేసి ఇక్కడే తీసుకున్నానండి. అరౌండ్ ఈ క్యాండిల్లోనే నేను ఎంట్రీ పట్టిన తర్వాత ఇంకా నా స్టాప్ లాస్ వచ్చేసి 97.35 అండ్ ఎంట్రీ వచ్చేసి 112.25 అయితే నేను తీసుకుంది అరౌండ్ 110 సంథింగ్కి ఎంటర్ అయ్యాను. అండ్ నా టార్గెట్ వచ్చేసి 153.70
పెట్టుకున్నాను ఫస్ట్ టార్గెట్. నెక్స్ట్ టార్గెట్ అరౌండ్ 165 రావాలి. ఇన్ కేసు మనకి 25,650 కనుక బ్రేక్ డౌన్ అయ్యి ఫాస్ట్గా మూమెంట్ వచ్చేది ఉంటే మనకి 165 అరౌండ్ సంథింగ్ వస్తుంది, రావాలి. ఇక్కడంతా మనకి ఓపెన్ అయింది కాబట్టి టార్గెట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. రెసిస్టెన్స్ ఏం లేవు కాబట్టి మనకు టార్గెట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ కూడా చూడండి గ్యాప్ ఉంది. సో ఇన్ కేస్ ఇది సపోర్ట్ లాగా తీసుకోకుండా మనకి డైరెక్ట్ బ్రేక్ డౌన్ ఇచ్చేది ఉంటే ఇక్కడ మనం ట్రేడ్ హోల్డ్ చేయొచ్చు. ఆల్రెడీ నాది ఫస్ట్ టార్గెట్ హిట్ అయిపోయింది. ఆల్మోస్ట్ నా స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ పెట్టుకుంటాను 122.85. ఎలాగైతే మనకి ఇక్కడ స్వింగ్ ఫామ్ అవుతుందో మళ్ళీ నా స్టాప్ లాస్ ట్రైల్ చేసి ఇక్కడ పెట్టుకుంటాను 136.70. చూద్దాం ఇది నా స్టాప్ లాస్ హిట్ అవుతుందా లేదంటే టార్గెట్ హిట్ అవుతుందా. ఇక్కడ వరకు అయితే మార్క్ చేసుకొని పెట్టుకుంటున్నా అండి ఈ హై వరకు. ఎందుకంటే ఇది మనకి 31 కాదు, మండే నవంబర్ నిన్న ఫస్ట్ క్యాండిల్ హై. సో ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంటే ఉంటుంది, చూద్దాం. వస్తుందండి. $159.70 ఇస్తుందా లేదంటే నా స్టాప్ లాస్ తీసుకుంటుందా. ట్రైలింగ్ స్టాప్ లాస్ చూద్దాము. ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టేసుకుందాం. ఇక్కడ ఈ రేంజ్లో 136.05 నా ట్రైలింగ్ స్టాప్ లాస్. అంటే మనకి ఆల్రెడీ ఇప్పుడు ఎంత పాయింట్స్ ఇచ్చాయి అంటే ఎంత, ఇన్ కేసు మనకి 14 పాయింట్స్ మిస్ అవుతాయి ఇన్ కేస్ ఒకవేళ అది ట్రైలింగ్ స్టాప్ లాస్ కనుక తీసుకుంటే. లేదంటే టార్గెట్ వచ్చేస్తుంది. ఇది కూడా పోయిందండి నాది. $148.35. ఇక్కడ మనకి అది క్యాండిల్ మూమెంట్ ఉంటుందా లేదా చూసుకోవడానికి ఇక్కడ అబ్జర్వ్ చేయాలండి. మనము ఊరికే ప్రాఫిట్ని చూసుకుంటూ ఉండొద్దు. ఇక్కడ కనుక రివర్స్ అయితే మనం ఇంకా ట్రేడ్ ఎగ్జిట్ చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు వరకు అయితే ఆల్రెడీ మనం ప్రాఫిట్లోనే ఉన్నాము. ఒకవేళ అది కనుక రివర్స్ అయ్యేది ఉంటే మనకు వచ్చిన ప్రాఫిట్లో కొంచెం ప్రాఫిట్ తక్కువ అవుతుంది, అంతేగాని మొత్తానికైతే లాస్ అవ్వము. ఇన్ కేస్ అది మన డైరెక్షన్లో వచ్చేది ఉంటే ట్రేడ్ హోల్డ్ చేసుకోవచ్చు. చూడండి ఈ లెవెల్ సపోర్ట్ లెవెల్ని టచ్ చేయడానికి అయితే వస్తుంది. ఇంకా కొంచెం పైకి పెడదాం, ఎందుకంటే నియర్ బై సపోర్ట్ ఉంది కాబట్టి అంత రిస్క్ అవసరం లేదు మనకి. 144 ఒకవేళ మనకి కనుక పాయింట్స్ మిస్ అయ్యేది ఉంటే అరౌండ్ 6 పాయింట్స్ మిస్ అవుతాయి అంతే.
వస్తే ఫుల్ టార్గెట్ వచ్చేస్తుంది. ఇక్కడ ఇంకొకటండి, మనకి ఈఎంఐస్ ఐ మీన్ ఇండికేటర్ కూడా యూస్ చేసుకోవచ్చు. నేను అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఒక ఇండికేటర్ బాగానే వర్క్ అవుతుంది, అది దాని గురించి నేను స్పెషల్లీగా ఒక వీడియో చేసి చెప్తాను. ఎవరైతే మనకి బిగినర్స్ ఉన్నారో వాళ్ళకు కొంచెం యూస్ఫుల్ అవుతుంది. ఇది రివర్స్ బ్యాక్ అయ్యేట్టుందండి, వెళ్తే మన స్టాప్ లాస్ హిట్ అవుతుంది అంతే. ఎగ్జాక్ట్గా మనం పిన్ టు పిన్ 25,650ని టచ్ చేసి రివర్స్ అవుతుంది. మూమెంట్ ఎంత స్లోగా ఉంది చూడండి. ఇక్కడ ప్రీమియంలో నా టార్గెట్ హిట్ అయింది, స్పాట్ చార్ట్లో కూడా నా టార్గెట్ హిట్ అయింది. ఈవెన్ దో నేను టార్గెట్ హిట్ అయినా అది ఇంకా బుక్ చేసుకోలేదు, ఎందుకంటే లాంగ్ ట్రేడ్ హోల్డ్ చేద్దామని చెప్పేసి. అన్ఫార్చునేట్గా నా ట్రైలింగ్ స్టాప్ లాస్ కూడా హిట్ అయిపోయింది. ఓకే, నో ప్రాబ్లం. చూడండి, మన ట్రేడ్ వచ్చేసి ఎగ్జాక్ట్గా ఇక్కడ క్యాచ్ చేసాము. నా టార్గెట్ ఇక్కడ వచ్చినా నేను జస్ట్ హోల్డ్ చేశాను. ఎక్కడి వరకు అంటే అరౌండ్ 153.60 ఫస్ట్ పెట్టుకున్న టార్గెటే కరెక్ట్ టార్గెట్. 159 పెట్టుకున్నాను ఒక 6 పాయింట్స్ కోసం. 6 పాయింట్స్ని వదిలేయాల్సి వచ్చింది. ఓకే, ఇది మళ్ళీ ట్రేడ్ వెళ్తుందండి. ఇక్కడ కొంచెం సపోర్ట్ తీసుకొని మళ్ళీ పుల్ బ్యాక్ వెళ్ళి కిందికి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. చూద్దాం ఎలా వెళ్తుందో. ఇక్కడ వైకి అయితే మనకి సెకండ్ ట్రేడ్ క్లోజ్. సో మన లెవెల్స్ ఎంత అక్యురేట్గా వర్క్ చేస్తున్నాయి చూడండి. ఇక్కడ క్లియర్గా చూపిస్తాను. ఎగ్జాక్ట్ ఈ లెవెల్కి వచ్చి మళ్ళీ రివర్స్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.